ఆ రోజు ఉన్న ఆత్మ బలం ఇప్పుడు కూడా ఉంది. ప్రియబిడ్డ, నువ్వు ఆత్మ బలం పొందుకున్నా నీవు ఏ స్థితిలో ఉంటున్నావు? మారు మనసు పొందిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎంత ఆత్మ బలం పొందుకున్నావు? మొదట ఆత్మ బలం ఇప్పుడు కోల్పోతున్నావా? మొదట ప్రార్థన ఆత్మను కోల్పోయావా? మొదట పాటలు పాడే ఆత్మను కోల్పోతున్నావా? ఎంతమంది గట్సగా దారిగా చెప్పగలదు అప్పుడున్న బలం నాకు ఇప్పటికీ ఉందని? ఈరోజు అటువంటి ఆత్మ బలం పొందుకోవాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, కార్యం జరిగిపోతుంది అనే విషయం కాదు. నేను ఎప్పుడు కోరుకున్నది ఒకటే, స్ట్రాంగ్ గా నిలబడాలి కదా. స్ట్రాంగ్ గా నిలబడాలి. ఏరు భూమిలోకి తన్నేసి పారాలి. ఏరు పారాలి. ఎంత దూరం పారాలి అంత దూరం భూమిలోకి తన్నుకుంటూ పారుకుంటూ వెళ్ళిపోవాలి. చెట్టు స్ట్రాంగ్ గా ఉంటది, తుఫాన్ వచ్చినా పడిపోదు.